నమస్కారం అండి. నమస్కారం. సార్ చెప్పండి, మన రాష్ట్రంలో రైతులు వ్యవసాయానికి అనుబంధంగా ప్రధానంగా పట్టుపురుగుల పెంపకం వైపు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు కదా. ఇప్పుడు పట్టుపురుగులను పెంచుకునేటప్పుడు ప్రధానంగా ఇందులో ఎన్ని రకాల జాతులు ఉన్నాయండి? పట్టు పురుగులు అంటే పట్టు 4 రకాలండి. 1 మల్బరీ, 2 తసారు, 3 ఎరి, 4 మోగా అండి. 4 జాతులు ఉంటాయి. ఈ 4 జాతుల్లో మల్బరీ అన్నిటికంటే ఎక్కువైన పట్టు వంగడాలు అన్నమాట అండి. ఎక్కువ పట్టు పురుగులు పెంచుతాము. అది దక్షిణ రాష్ట్రాల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మల్బరీ పట్టు ఉందండి. అలాగే తసారు ఆంధ్రప్రదేశ్లోను, బీహార్లోను, జార్ఖండ్లోను ఎక్కువ. అలాగే ఎరి, మూగ అనేది ఎరి కొద్దిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో, కానీ అది ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా పండిస్తారండి. మల్బరీలో ఏదంటే ఎక్కువగా కర్ణాటక నెంబర్ 1 అండి, నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ వస్తుంది, నెంబర్ 3 తమిళనాడు వస్తుంది. కానీ ఈ మల్బరీలోనే 2 రకాలు ఉన్నాయి. మల్టీ వోల్ట్ అని అంటాం, బయోవోల్ట్ అని అంటాం. మల్టీ వోల్ట్ అంటే సంవత్సరంలో ప్రతి నెల పంట తీయగలిగింది. మల్టీ వోల్ట్ అంటే ఎన్నిసార్లు అయినా వోల్ట్ నిజం జరుగుతుంది. అదే బయోవోల్ట్ అయితే సంవత్సరంలో 2 సార్లే చేయాలి, కానీ దాన్ని మనం ఆర్టిఫిషియల్గా దాన్ని యాసిడ్ ట్రీట్మెంట్ ఇచ్చి బ్రేక్ డౌన్ చేసి దాన్ని డైపాస్ బ్రేక్ చేసి ప్రతి నెల పంటలు తీయవచ్చండి. సార్, రైతు సోదరులు ఏడాది పొడవునా అంటే వారికి ఆదాయం ఉండాలంటే ఎంత విస్తీర్ణంలో ఉండాలి సార్? ఏడాది పొడవునా అయితే వాళ్ళకి 2 ఎకరాలు మల్బరీ విస్తీర్ణం ఉంటే బాగుంటుందండి. 2 ఎకరాలు. తర్వాత మరి ముఖ్యంగా మనకు మల్బరీలో ఏ రకం అయితే మనకు మంచిగా ఉంటుంది సార్? మల్బరీలో అయితే S36 ఉంది, V1 ఉంది, MR2 ఉంది. ఈ వెరైటీలన్నీ ఉన్నాయండి వంగడాలు. కానీ ఎక్కువగా ఏంటంటే V1 వంగడము చాలా ఎక్కువ మల్బరీ ఆకుని దిగుబడి ఇస్తుంది. అవి 1 హెక్టార్కి 60 నుంచి 70 టన్నుల దాకా మల్బరీ ఆకు ఉత్పత్తి అవుతుందండి. సార్, ప్రధానంగా రైతు సోదరులు ఈ మల్బరీని సాగు చేసేటప్పుడు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు ఏంటివండి? జనరల్గా ముందుగా రైతులు మల్బరీ నాటే ముందు ఏం చేయాలంటే వాళ్ళ భూమిని భూసార పరీక్ష చేయించాలి. భూసార పరీక్ష అంటే అగ్రికల్చర్ వరి కానీ దానికైతే వేరేగా ఉంటుంది. మల్బరీకి అయితే భూమిలో 4 చోట్ల 4 భాగాల్లోనూ 1 అడుగు 2 అడుగుల లోతులో తీసి మట్టిని తీసుకుని మిక్స్ చేసి కొన్న షేడ్లో పెట్టి దాన్ని చివరికి 250 గ్రాముల మట్టిని దాకా నీడలో ఉంచి భూసార పరీక్షకి పంపించాలండి. దాంట్లో NPK ఎంత ఉంది అనేది, pH ఎంత, ఉదజని సూచిక ఎంత ఉందని, ఎలక్ట్రిసిటీ కండక్టివిటీ ఎంత ఉందని, అలాగే దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ ఏమేమి కొరత ఉన్నాయని తెలుసుకుని దాని ప్రకారం మనం మల్బరీ నాటుకోవాలండి. మల్బరీ నాటుకోవాలంటే ముందు భూమిని బాగా దున్ని దాంట్లో వేపపిండి అంటే నీమ్ ఆయిల్ కేకు, పశువుల ఎరువు ఏం చేస్తామంటే అండి, ఎకరానికి 8 టన్నుల దాకా వేయాలి. 10 టన్నులు వేసినా ఇంకా భూమి సారవంతం అవుతుంది. ఈ 2 వేసిన తర్వాత మనము డైరెక్ట్గా మల్బరీ కడ్డీలను నాటవచ్చు. లేదు అంటే నర్సరీ నుంచి తెచ్చుకుని మల్బరీ నాటవచ్చు. మల్బరీ నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఒక విధమైన మనకు లాభము. అది రూటింగ్ ప్రాబ్లము అది ఉండదు. అక్కడ దాన్ని 3 నెలలు అయిన తర్వాత మన నర్సరీ తెచ్చుకుని దాన్ని ముందు భూమిలో నాటే ముందు, మనము తోటలో నాటే ముందు దాన్ని బయోనీమా అని ఒక ప్రోడక్ట్ ఉంది, కేంద్ర పట్టు పరిశోధన మరియు శిక్షణాలయం మైసూరు వారు తయారు చేశారు. అదేమిటంటే ఏమన్నా సాయిల్ బోర్న్ డిసీజ్ ఏమైనా ఉంటే కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయిన తర్వాత దాన్ని భూమిలో నాటవచ్చు అనమాట అండి. సార్, ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు రైతు సోదరులు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పొలం నాటినప్పుడు అయితే ఏం చేయాలంటే కడ్డీని 6 నుంచి 8 అంగుళాల పొడవు ఉండాలి. దానికి 3 కనుపులు ఉండాలి. స్ట్రైట్గా ఒక పద్ధతులు అంటే 3 అడుగులు ఇంటూ 3 అడుగులు కానీ, లేదు అంటే జోడుసాళ్ల పద్ధతి అంటే 90 + 150 × 60 అంటే జోడుసాల పద్ధతి అంటే ఇండో జపనీస్ సిస్టమ్ అంటాం, IJS సిస్టమ్ అంటాం మేము. దానిలో అయితే ట్రాక్టర్తో కానీ పవర్ టిల్లర్తో కానీ మనము భూమిని దున్నుకుంటా ఉండొచ్చు. మధ్యలో ఇంటర్ కల్చరల్ ఆపరేషన్ చేయొచ్చండి. సార్, ఇప్పుడు మనకు రైతు సోదరులు మల్బరీని నాటుకున్నప్పుడు నీటి యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలండి? అదే మల్బరీకి అనువైన నేలలు ఏంటంటే అండి, ఎర్ర నేలలు, రెడ్ లోమీ సాయిల్స్ అంటాం, శాండీ సాయిల్స్, లేకపోతే బ్లాక్ కాటన్ సాయిల్స్ ఉంటాయి. కానీ రెడ్ లోమీ సాయిల్స్ అన్నిటికంటే అనుకూలం. అది మన రాయలసీమలో చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఆ భూమి ఆ విధంగా ఉంటుంది. అది ఉన్నప్పుడు ఏమిటంటే వారానికి 7 రోజుల నుంచి 10 రోజులకి ఒకసారి
నీరు తడి పెట్టవచ్చు. ఒక్కొక్కసారి నీరు పెట్టాలంటే 1.5 ఏకర్ ఇంచ్ అంటాం. 1.5 ఏకర్ ఇంచ్ అంటే 1.5 అంగుళం మా నీరుని అలా కొలుస్తాం. అంటే 1,04,000 లీటర్ల వాటర్ ఒక తడికి పెట్టవలసి వస్తుందండి. అదే శాండీ సాయిల్స్ అయితే 5 నుంచి 6 రోజులు పెట్టవచ్చు. ఇంకా మా నల్లరేగడి నేలలు అయితే 10 నుంచి 12 రోజులకు ఒకసారి తడి పెట్టాలండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మనకు ప్రధానంగా మనము నీటి యాజమాన్యాన్ని గురించి చర్చించుకున్నామండి. అవునండి. ఇప్పుడు మనం మల్బరీలో అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యాజమాన్యం కూడా అత్యంత ప్రముఖమైనది కదా. ఎరువుల యాజమాన్యాన్ని ఏ విధంగా చేపట్టాలండి? ఎరువులు అనేదానికంటే ఫస్ట్ భూమిని సారవంతంగా చేయాలంటే సేంద్రియ ఎరువులు వాడాలండి. సేంద్రియ ఎరువులు అంటే ముందు ఫార్మాడ్ మెన్యూర్ అంటాం, పశువుల ఎరువు. 1 ఎకరానికి మినిమం 8 టన్నులు వేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు వేయాలి. అదేవిధంగా వేప చెక్క అంటే నీమ్ ఆయిల్ కేక్ని కూడా వాడితే ఏంటంటే భూమిలో ఏదైనా సాయిల్ బోర్న్ డిసీజ్ ఉంటే అవి కంట్రోల్ చేస్తుంది, అది కూడా వాడాలి. రెండోది ఏంటంటే సేంద్రియ ఇది జీవ నియంత్రణ విధాలంటే సెరిఫాస్ కానీ ఎజిటోబాక్టర్ బయోఫెర్టిలైజర్స్ కానీ అవి ఏం చేయాలంటే ఎకరానికి 2 కేజీలని ఒక 100 కేజీల ఫార్మాడ్ మెన్యూర్లో కలిపి భూమిలో వేయాలండి. ఈ విధంగా చేస్తే భూమి ముందు సారవంతం అవుతుంది. ఎందుకంటే మల్బరీ ప్రతి సంవత్సరానికి 5 నుంచి 6 పంటలు తీయచ్చు. ఎందుకంటే ప్రతిసారి మనం మల్బరీ కోత కోసి షూట్ రేరింగ్ అంటాం, కొమ్మ మేత పద్ధతి అనేది అది చేసిన వలన ఏమవుతుందంటే ప్రతిసారి ఆకుని షూట్ని కట్ చేయటం వలన, కొమ్మలను కట్ చేయటం వలన భూమిలో ఉన్న సారం కొంచెం తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిసారి కొంచెం కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా వాడాల్సి వస్తుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే 350 1:140 1:140 అంటే NPK యూజ్ చేయాలండి. దీనితో సమానంగా మన మధ్యలో అంతర పంటలుగా అంటే మిశ్రమ పంటలుగా జనుము, పిల్లి పెసర, చిక్కుళ్ళు ఈ పంటలు వేసిన తర్వాత వాని భూమిలో పుష్పించకుండా అంటే పువ్వు ఇంకా రాకుండా దాన్ని భూమిలో పెట్టి దాన్ని మళ్ళీ మల్చింగ్ చేయాలండి. చేస్తే ఏంటంటే భూమి ఆటోమేటిక్గా సారవంతం అవుతుందండి. ఈ సారవంతమైన ప్రతి నెల చేసిన మనకి పట్టుపురుగులు పెంచడానికి సారవంతమైన భూమిలో పెరిగిన మల్బరీ ఆకు అయితే బాగా ఉపయోగపడుతుంది. రెండొకటి ఈ సారవంతమైన ఉంటే డిసీజులు కూడా కంట్రోల్ అవుతాయి. సార్, మనకు ప్రధానంగా అంటే మనము ఆకులను రైతు సోదరులు పెంచుతుంటారు కదా సార్. అవునండి. ఏ సమయంలో ఆకులను రైతులు కోసుకోవాలి? అదేవిధంగా వీటి నాణ్యత కూడా ప్రధానమైంది కదా. నాణ్యత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పురుగులు పెంచేటప్పుడు చిన్న పురుగులకి చిన్న ఆకులు వేయాలి, అదే లేత ఆకులు పైనుంచి 2వ, 3వది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే చాకీ రేరింగ్ సెంటర్లని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు చాకీ రేరింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు చిన్న చిన్న ప్లేసెస్లో కూడా. అక్కడ రైతులకి పురుగులు డైరెక్ట్గా గుడ్లు ఇవ్వకుండా, పట్టుగుడ్లు ఇవ్వకుండా పురుగుల్ని 7 రోజులు పెంచి రైతులకు ఇస్తారన్నమాట అండి. అంటే పురుగుల్లో ఏ విధమైన జబ్బు లేకుండా టెస్ట్ చేసి రైతులకు సప్లై చేయబడతాయండి. అందుకని చాకీ పురుగులకి పైనుంచి 2వ ఆకు, 3వ ఆకు తేమ ఎక్కువ ఉండాలి. 85 to 90% తేమాంశం ఉండాలి. ఆ ఉన్న ఆకుల్ని చాకీ పురుగులకి వేయాలి. సార్, ఆకులను ఎప్పుడు కోసుకోవాలి సార్? ఆకులని జనరల్ గా ఏం చేస్తాను, సాధారణంగా ఉదయము సాయంత్రం చల్లల వేళలో కోసుకోవాలండి. సార్, మనం ఒక ఫోన్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు వెంకటరెడ్డి అండి. వెంకటరెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మెదక్ డిస్ట్రిక్ట్ సార్. మెదక్ డిస్ట్రిక్ట్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్, మేము ఇంతవరకు మలబరీ పెంచలేదు సార్, పట్టు గూడు పెంచాలనుకుంటున్నాము. అది ఎలా ఉంటుంది లాభసాటి అని సార్. మొదటిసారిగా పెంచాలనుకుంటున్నారండి? అవును సార్. చెప్తారండి. మంచి ప్రశ్న అడిగారండి మీరు. ఏమిటంటే మల్బరీ వ్యవసాయంలో మీరు ఒక సంవత్సరానికి 45,000 నుంచి 50,000 రూపాయలు మీ ఖర్చులు పోగా ఆదాయాన్ని సంపాదించవచ్చండి.
సంవత్సరానికి 5 నుంచి 6 పంటలు తీయవచ్చు. మీరు 2 ఎకరాలు మల్బరీ పెడితే ప్రతి నెల అంటే ఒక్కొక్క పంటకి 70 రోజులు కావాలి. 45 రోజులు మల్బరీ ఆకు, తర్వాత 25 రోజులు పట్టుపురుగులు పెంచడానికి. సో 70 రోజులు కావాలండి. అలాగా సంవత్సరానికి మీరు 2 ఎకరాలు పెడితే సంవత్సరానికి ప్రతి నెల పంట తీసుకోవచ్చు. ఎకరానికి 45,000 నుంచి 50,000 రూపాయల దాకా నికర ఆదాయం వస్తుందండి. సార్ మనకు ప్రధానంగా ఈ పట్టు పురుగుల్లో ఎన్ని రేసెస్ ఉన్నాయి సార్? అంటే పట్టు పురుగుల్లో 2 రకాలండి. ఒకటి మల్టీ వోల్ట్ అని అంటాం, రెండోది బయోవోల్ట్ అంటాం. మల్టీ వోల్ట్ అంటే మిశ్రమ జాతి, క్రాస్ బ్రీడ్ అంటాం. జనరల్గా మన సాధారణంగా మన రైతులు వాడేది ఏంటంటే క్రాస్ బ్రీడ్ అంటామండి. ప్యూర్ మైసూర్ ఇంటూ CSR2 అంటే ప్యూర్ మైసూర్ ఏమో మల్టీ వోల్ట్ అను, CSR2 బయోవోల్ట్. ఇది 365 రోజులు పెంచవచ్చు. ఎందుకంటే వేసవి కాలంలో కూడా ఈ మల్టీ వోల్టేన్ చేస్తే పంటలు వస్తాయండి. రెండోది బయోవోల్టేన్లో CSR2x4 ఉంది. తర్వాత డబల్ హైబ్రిడ్స్ అంటాం. తర్వాత CSR16, 17 అంటాం. Gen 2 Gen 3 రకరకాల జాతులు ఉన్నాయండి. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కటి అన్నమాట అండి. జనరల్గా CSR2x4 అంటే అది మంచి దిగుబడి ఇస్తుందండి. సార్ అంటే రైతు సోదరులు